నమస్కారం. ఈ మధ్య బంగారం కొనాలని ఆలోచిస్తున్నారా? ఎందుకంటే వాటి ధరలు ఆకాశాన్ని అంటున్నాయి. రోజుకో కొత్త రికార్డ్. అసలు ఎందుకిలా జరుగుతోంది? బంగారం, వెండి ధరలు ఎందుకు ఇంతలా పెరిగిపోతున్నాయి? దీని వెనక ఉన్న అసలు కథేంటో ఇప్పుడు చూద్దాం. అయితే ఈ పెరుగుదల ఇక్కడితో ఆగిపోయేలా కనిపించట్లేదు. మీకు తెలుసా, ప్రపంచంలోనే పెద్ద ఇన్వెస్ట్మెంట్ బ్యాంకుల్లో ఒకటైన సిటీ గ్రూప్ వాళ్ళేం చెప్తున్నారంటే, రాబోయే 3 నెలల్లోనే వెండి ధరలు ఏకంగా 40% పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. నమ్మశక్యంగా లేదు గదా! ఇంత పెద్ద అంచనా ఏయడానికి కారణాలు లేకుండా అయితే ఉండవు. ఏంటా కారణాలు? చూద్దాం. సరే, దీనికి మొదటి అతి ముఖ్యమైన కారణం ఏంటంటే కరెన్సీ గేమ్. అంటే డాలరు, రూపాయి ఇలాంటి కరెన్సీల విలువలో వచ్చే మార్పులనమాట. మరి ఇది బంగారం ధరల మీద ఎలా ప్రభావం చూపుతుందో చూద్దాం. ముఖ్యంగా మన దేశంలోని ఇన్వెస్టర్లకు ఇప్పుడు ఒక చాలా స్పెషల్ సిచ్యువేషన్ నడుస్తోంది. దాన్నే మనం డబుల్ అడ్వాంటేజ్ అని పిలుస్తున్నాం. అంటే సింపుల్గా చెప్పాలంటే, ఒకే దెబ్బకు 2 పిట్టలు అన్నట్లుంది పరిస్థితి. 2 వేర్వేరు కరెన్సీల కదలికలు మనకు ఎలా అనుకూలిస్తున్నాయో ఆసక్తికరంగా ఉంటుంది. చూద్దాం. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఒకేసారి 2 విషయాలు జరుగుతున్నాయి. ఒకవైపేమో అమెరికన్ డాలర్ బలహీనపడుతోంది. దీనివల్లేమవుతుందంటే, ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరలు పైకెళ్తున్నాయి. సరే, ఇదొక విషయం. మరోవైపు అదే టైంలో మన భారత రూపాయి కూడా బలహీనపడుతోంది. దానివల్ల మనం అదే బంగారాన్ని కొనడానికి ఇంకా ఎక్కువ రూపాయలు పెట్టాల్సొస్తోంది. చూశారా? ఈ 2 కారణాలు కలిసి మన దేశంలో బంగారం ధరల్ని అమాంతం ఆకాశానికి తీసుకెళ్తున్నాయి. ఓ అంచనా ప్రకారం కేవలం గతేడాదిలోనే మన రూపాయి విలువ దాదాపు 10% పడిపోయిందంటే ఆలోచించండి. అంటే మన జేబులో ఉన్న డబ్బు విలువ తగ్గిపోయిందన్నమాట. ఇది అప్పటికే పెరుగుతున్న బంగారం, వెండి ధరల మంటలకు మరింత పెట్రోల్ పోసినట్టయింది. సరే, రూపాయి బలహీనపడింది, డాలర్ బలహీనపడింది అంటున్నాం. అసలు ఈ కరెన్సీల విలువ ఎందుకు ఇంతలా పడిపోతోంది? దీని వెనక ప్రపంచ స్థాయిలో జరుగుతున్న కొన్ని పెద్ద సంఘటనలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు ఒక్కసారి చూద్దాం. ఇక్కడ చాలా అంశాలున్నాయి. ఉదాహరణకి, ఇరాన్కి అమెరికా ఇచ్చిన వార్నింగ్ లాంటి అంతర్జాతీయ ఉద్రిక్తతలు, అమెరికాలో రాజకీయ అనిశ్చితి, ప్రభుత్వం షట్డౌన్ అవుతుందేమోనన్న భయాలు. ఇలాంటివి జరిగినప్పుడు ఏమవుతుందంటే, ఇన్వెస్టర్లు భయపడిపోతారు. తమ డబ్బును స్టాక్ మార్కెట్ లాంటి రిస్కీ చోట్ల ముంచి తీసి బంగారం లాంటి సురక్షితమైన వాటిలో పెడతారు. దీన్నే సేఫ్ హెవెన్ అంటారు. అంతేకాదండోయ్, పోలాండ్ లాంటి దేశాల సెంట్రల్ బ్యాంకులు ఏకంగా టన్నుల కొద్దీ బంగారాన్ని కొని నిల్వ చేసుకుంటున్నాయి. ఇవన్నీ కలిసి బంగారం డిమాండ్ను ఎక్కడికో తీసుకెళ్తున్నాయి. ఇక్కడ బాండ్ ఈల్డ్ అనే మాట వచ్చింది కదా, అదేంటో సింపుల్గా చెప్తాను. మనం ప్రభుత్వ బాండ్స్లో డబ్బు పెడితే వచ్చే రాబడినే బాండ్ ఈల్డ్ అంటారు. ఈ రాబడి పెరిగినప్పుడు ఇన్వెస్టర్లేమాలోచిస్తారంటే, రిస్కున్న స్టాక్ మార్కెట్ కన్నా గ్యారంటీగా డబ్బులొచ్చే ఈ బాండ్సే బెటర్ కదా అని అనుకుంటారు. అప్పుడు స్టాక్ మార్కెట్ నుండి డబ్బు తీసి బాండ్స్లో పెడతారు. సహజంగానే స్టాక్ మార్కెట్ పడిపోతుంది. ఆ డబ్బులో కొంత బంగారం వైపు కూడా మళ్ళుతుంది. సరే, ప్రపంచమంతా ఇంత గందరగోళంగా ఉంది కదా, మరి మన ఇండియన్ స్టాక్ మార్కెట్ పరిస్థితేంటి? ప్రపంచం మొత్తం ఒకలా ఉంటే, మన మార్కెట్లో మాత్రం ఒక చాలా ఆసక్తికరమైన ట్రెండ్ కనిపిస్తోంది. అదేంటో చూద్దాం రండి. ఈ నెంబర్లు చూడండి. నిఫ్టీ అంటే మన దేశంలోని టాప్ కంపెనీలు సుమారుగా ఒక 0.6% పెరిగాయి. కాని మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ అంటే చిన్న మధ్యతరహా కంపెనీల స్టాక్స్ మాత్రం దాదాపు 1.7%, 1.8% పెరిగాయి. అంటే పెద్ద కంపెనీల కన్నా చిన్న కంపెనీలు చాలా వేగంగా దూసుకుపోతున్నాయి. ఇది మార్కెట్లో ఏదో ఒక పాజిటివ్ సెంటిమెంట్ ఉందని చూపిస్తోంది. మరేంటా పాజిటివ్ సెంటిమెంట్? అదేనండి, మన కేంద్ర బడ్జెట్. బడ్జెట్ రాబోతోందంటే చాలు మార్కెట్లో ఒక రకమైన ఉత్సాహం వస్తుంది. ఈసారి బడ్జెట్లో కొన్ని ప్రత్యేక రంగాలకు మంచి కేటాయింపులుంటాయని అందరూ ఆశిస్తున్నారు. ముఖ్యంగా అందరి దృష్టి ఇప్పుడు డిఫెన్స్ అంటే రక్షణ రంగంపైనే ఉంది. దానికి నిదర్శనమే ఇది. బడ్జెట్లో డిఫెన్స్ రంగానికి భారీగా నిధులు కేటాయిస్తారనే అంచనాలతో ఒక్క రోజులోనే డిఫెన్స్ సెక్టర్ ఇండెక్స్ ఏకంగా 7% పెరిగింది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఈ బడ్జెట్ ఫీవర్ మార్కెట్ను ఏ రేంజ్లో ఊపేస్తుందో. సరే, అంతా బాగానే ఉంది. కానీ మనం ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. రాబోయే కొద్ది రోజుల్లో మార్కెట్ను అటూ ఇటూ కుదిపేయగల కొన్ని చాలా ముఖ్యమైన సంఘటనలు ఉన్నాయి. క్యాలెండర్లో మార్క్ చేసుకోవాల్సిన తేదీలివి. ఏంటవి? ఈ టైమ్లైన్ చూడండి.
ముందుగా జనవరి 31న అమెరికా ప్రభుత్వ వ్యయ బిల్లు గడువు ఉంది. ఒకవేళ అది పాసవ్వకపోతే ప్రభుత్వం షట్డౌన్ అయ్యే ప్రమాదముంది. ఆ వెంటనే అమెరికా ఫెడరల్ రిజర్వ్ మీటింగ్ ఉంది. ఇది ప్రపంచ మార్కెట్లన్నింటినీ ప్రభావితం చేస్తుంది. ఆ తర్వాత మన కేంద్ర బడ్జెట్. ఇది మన దేశంలోని సెక్టార్ల వారీగా పెద్ద కదలికలకు కారణం కావచ్చు. ఇక ఫిబ్రవరి మొదటి వారంలో మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ మీటింగ్. మన వడ్డీ రేట్లు ఎలా ఉండబోతున్నాయో ఇది నిర్ణయిస్తుంది. సో రాబోయే వారం 10 రోజులు మార్కెట్కు చాలా కీలకం. సో ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే, ఒకవైపు ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితి, గందరగోళం, మరోవైపు మన దేశీయ మార్కెట్లోనేమో బడ్జెట్ మీద విపరీతమైన ఉత్సాహం. ఇలాంటి సమయంలో ఒక ఇన్వెస్టర్గా సరైన నిర్ణయం తీసుకోవడం చాలా కష్టం. సురక్షితమైన బంగారం వైపు వెళ్లాలా, లేక బడ్జెట్ ఆశలతో దూసుకెళ్తున్న స్టాక్ మార్కెట్లో ఉండాలా? ఏది సరైన వ్యూహం? ఆలోచించాల్సిన విషయమే.